క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భీష్ముడు పలికెను, పూజ్యుడా, ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించి ఆరోగ్యమును స్వర్గమును ప్రసాదించే వ్రతం ఏదైనా ఉన్నదా? పులస్సుడు పలికెను, సూర్యునికి సంబంధించిన కళ్యాణ సప్తమి వ్రతం గురించి నీకు చెప్పెదను. అలాగే విశోక సప్తమి, ఫల సప్తమి, శర్కర సప్తమి, కమలా సప్తమి, మందార సప్తమి, శుభ సప్తమి అనేవి కూడా పుణ్యఫలాలను ఇచ్చును. దేవతలు ఋషుల చేత గౌరవించబడను. వాటి గురించి వరుసగా చెప్పెదను. శుక్లపక్షంలో సప్తంతో కూడిన ఆదివారంను కళ్యాణ సప్తమి అందరు, విజయ సప్తమి అని కూడా అందరు. ప్రాతకాలం ఆవు పాలతో నదీ స్నానం చేయవలెను. అనగా పాలతో శరీరంను రుద్దుకొని పిదప నదిలో స్నానం చేయవలెను. తెల్లని వస్త్రమును ధరించి అక్షతలతో తూర్పుముఖంగా కూర్చుండి అష్టదల మధ్యలో గుండ్రని కర్ణికతో కూర్చవలెను. పూలతో అక్షతల చుట్టూను సూర్యభగవానుని న్యాసం చేయవలను. తపనాయ అని పలికి తూర్పు దళంపై పూలను అక్షతలను ఉంచవలను. అలాగే మార్తాండాయ అని పలికి ఆగ్నేయంలోనూ, దివాకరాయ అని పలికి దక్షిణాన, విధాత్ర అని పలికి నైరుతి దిక్కున, వరుణాయ అని పలికి పశ్చిమాన, భాస్కరాయ అని పలికి వాయవ్యంను, వికర్తన అని పలికి ఉత్తరమును, దేవ అని పలికి ఈశాన్యంలోనూ ఉన్న దళంపై అక్షతలను పువ్వులో ఉంచవలను. మొదటలోనూ మధ్యలోనూ చివర నమోస్తు పరమాత్మనే అని చెప్పవలను. మంత్రములతో చక్కగా అర్చించి నమస్కరించి తెల్లని వస్త్రము, పండ్లు, భక్ష్యములు, గంధమాలలు, ధూప దీపములతో బెల్లము మరియు ఉప్పుతో అర్చించవలను. పిదప వ్యాహృతములను పలికి బ్రాహ్మణులను సాగనంపి యథాశక్తిగా భక్తితో బెల్లము, పాలు, నెయ్యి మొదలైన వాటితో వారికి సంతర్పణ చేయవలను. తిలాపాత్రను, బంగారమును బ్రాహ్మణునికి సమర్పించవలను. ఈ వ్రతం ఆచరించేవాడు నియమంగా ప్రాతకాలంతో నిద్రలేచి స్నాన జపాదులు ముగించి నేతి పాయసంతో బ్రాహ్మణులతో భోజనం చేసి నిజమైన బ్రాహ్మణునికి నెయ్యి పాత్రను, బంగారమును, నీటి బిందెను దివాకరుడు ప్రీతి చెందునుగాక అని పలికి ఇవ్వవలను. ఈ విధంగా ప్రతి నెల చేయవలను. 13వ నెలలో 13 పాడి ఆవులను కొమ్ములకు బంగారు తొడుగులను వేసి వస్త్రాభరణములతో దానం చేయవలను. పేదవాడైనచో కనీసం ఒక్క ఆవైనా ఇవ్వవలను. ధన అహంకారం చూపించకూడదు, లేనిచో అధోగతి పొందును. ఈ విధంగా కళ్యాణ సప్తమి వ్రతం చేసిన వాడు సర్వపాప విముక్తుడై సూర్యలోకంలో గౌరవించబడను. ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందును. దీన్ని విన్నవాడు, చెప్పినవాడు, చదివినవాడు సర్వపాప విముక్తుడగను. ఇక విశోక సప్తమి వ్రతం చెప్పెదను. దీన్ని ఆచరించేవాడు ఈ లోకంలో శోకమును ఎన్నడూ పొందడు. మాఘశుక్ల పంచమి నాడు దంతధావనం చేసుకుని పండ్లతోనూ నల్ల నువ్వులతోనూ స్నానం చేసి కృసరం అనగా జావతిని బ్రహ్మచర్యం అవలంబించి ఉపవాసం చేసి రాత్రి పరుండవలను. వేకువజామున నిద్రలేచి స్నాన జపాదులను చేసి శుచి అయి బంగారు పద్మమును చేసి అర్కాయ అని పూజించవలను. ఎర్రని కరవీర పుష్పములతోనూ ఎర్రని వస్త్రములతో పూజించి, ఓ ఆదిత్య, నీ వల్లనే లోకమంతా శోకరహితంగా ఉంది. అలాగే నన్ను కూడా జన్మజన్మల యందు శోకముక్తుడనై నీ యందు భక్తి కలిగి ఉండనట్లు నన్ను అనుగ్రహింపవలను అని చెప్పవలను. ఈ విధంగా షష్ఠి నాడు పూజించి బ్రాహ్మణులను భక్తితో సత్కరించవలను. మర్నాడు ఉదయాన్నే లేచి గోమూత్రమును తాగి నిత్యకర్మలను ఆచరించి బ్రాహ్మణులను పూజించి పంచే, ఉత్తరయమును, పద్మమును, బెల్లము పాత్రను ఇవ్వవలను. సప్తమి నాడు ఉప్పు నూనెలు లేని భోజనం చేయవలను. పురాణ శ్రవణం చేయవలను. ఈ విధంగా మాఘశుక్ల సప్తమి వరకు 2 పక్షములందునూ చేయవలను. వ్రతాంతంలో బంగారు కమలములతో కూడిన కలసమును, పరుపుతో శయ్యను, పాలిచ్చే కపిలగోవును దానమివ్వవలను. లోభం లేకుండా ఈ వ్రతం ఆచరించేవాడు ఎన్నడూ శోకమును పొందడు, వ్యాధులు పొందడు, ఉత్తమ గతిని పొందును. దీన్ని చదివినవాడు, విన్నవాడు, చెప్పువాడు కూడా ఇంద్రలోకం పొంది శోకమును పొందడు. ఇక ఫలసప్తమి గురించి చెప్పెదను. ఈ వ్రతమును ఆచరించేవాడు సమస్త పాప విముక్తుడై స్వర్గమునకు వెళ్ళును. మార్గశిర పంచమి నాడు సంకల్పం చేసి షష్ఠి నాడు ఉపవసించి బంగారు కమలమును ఛేదించి పంచదారతో కుటుంబి అయిన బ్రాహ్మణునికి ఇవ్వవలను. ఒక ఫలం బంగారంతో ఒక ఫలమును చేయించి భానుడు నాయడ ప్రీతి చెందునుగాక అని చెప్పి ఆ ఫలము విప్రునికి ఇవ్వవలను. సప్తమి నాడు తన శక్తి అనుసారం బ్రాహ్మణులను పూజించి పాలు మాత్రం ఆహారంగా తీసుకోవలను. మార్గశిర బహుళ సప్తమి వరకు పండ్లను తినకూడదు. ఈ విధంగా వ్రతం చేసి బంగారు ఫలమును బంగారు కమలముతో చేర్చి చక్కెర పాత్రతోనూ వస్త్ర పుష్పమాలలతోనూ దానమివ్వవలను. ఈ వ్రతం సంవత్సర కాలం పాటు చేసి 2 సప్తములలోనూ ఉపవసించి పైన చెప్పిన విధంగా భానుడు, అర్కుడు, రవి, బ్రహ్మ, సూర్యుడు, శుక్రుడు, హరి, శివ, శ్రీమాన్, విభావసువు, తృష్టవర్ణుడు నా యందు ప్రీతి చెందుగాక అని చెప్పవలను.
ప్రతి నెల సప్తమి నాడు ఈ నామములలో ఒక్కొక్క నామమును కీర్తించవలను. వ్రతం ముగించిన పిదప వస్త్రాభరణములతో బ్రాహ్మణ దంపతులను సత్కరించవలను. చక్కెర పాత్రతో బ్రాహ్మణ దంపతులకు బంగారు ఫలమును ఇవ్వవలను. నీ భక్తుల కోరికలు ఎన్నడూ నిష్ఫలం కాదు. అందువల్ల జన్మజన్మలకు నాకు అనంత ఫలం కలుగునుగాక అని ప్రార్థించవలను. అనంత ఫలములనిచ్చే ఈ వ్రతం ఆచరించిన వాడు ముందు వెనక 21 తరముల వారిని ఉద్ధరించును. ఇది విన్నవాడు చదివినవాడు పుణ్యవంతుడగును. మహాపాతకములు నశించి సూర్యలోకమును పొందును. ఇప్పుడు శర్కరా సప్తమి వ్రతం చెప్పెదను. ఈ వ్రతం సమస్త పాపములను నశింపచేసి అనంత ఫలములను ఇచ్చును. మాధవ మాసము శుద్ధ సప్తమి నాడు సంకల్పం చేసి తెల్ల నువ్వులతో స్నానం చేసి శుద్ధమాలలు లేపనములను ధరించవలను. వేదికను ఏర్పరిచి దానిపై పద్మం రచించి కుంకుమతో కర్ణికను రచించవలను. దానికి పుష్పములను గంధమును అర్పించి సవిత్రునికి నా నమస్కారములు అని చెప్పి నీటి కుండను చక్కెర పాత్రను దానిపై స్థాపించవలను. పూలతో అలంకరించి బంగారు పుష్పమును పెట్టి ఈ మంత్రమును పూజించవలను. వేదములలో నీవు వేదమయుడుగా పేర్కొనబడినావు. నీవు అమృత స్వరూపుడవు. నాకు శాంతిని ప్రసాదించము. ఆ తర్వాత పంచగవ్యమును తాగి కటిక నేలపై నిద్రించి సౌరసూక్తమును పఠించి పురాణములను శ్రవణం చేయవలను. రాత్రి గడిచిన పిమ్మట ఉదయాన్నే నిత్యకర్మలు ఆచరించి పైన చెప్పిన వాటిని అన్నింటినీ వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానమియ్యవలను. తన శక్తి అనుసారం నెయ్యి పాలు చక్కెర బ్రాహ్మణులకు భుజింపచేయవలను. తను మాత్రం నూనె ఉప్పు లేని పదార్థములు తిని నియతుడై ఉండవలను. 1 సంవత్సర కాలం ఈ విధంగా ఆచరించవలను. వ్రతం పూర్తయిన పిదప పాడి ఆవును చక్కెర పాత్రను పరుపుతో ఉన్న మంచమును సదుపాయములతో ఉన్న ఇళ్లను 1000 లేదా 1000 లేదా 100 లేదా 10 లేదా 3 లేదా 1 నిష్కం దానమివ్వవలను. తన శక్తి అనుసారం బంగారు పద్మాన్ని పూర్వం చెప్పినట్టు మంత్రం చెప్పి దాని మీద వలయవలను. లోభత్వం చూపరాదు. సూర్యదేవుడు అమృతమును తాగుచున్నప్పుడు కొన్ని అమృత బిందువులు నేలరాలి శాలిధాన్యము పెసలు చెరుకుగా ఏర్పడినవి. చక్కెర వాని రూపం గనక అది సూర్యునికి ఎంతో ఇష్టము. మీరు వాటిని స్వీకరింతురుగాక అని చెప్పవలను. శర్కరా వ్రతము సకల పాపములు నిర్మూలించి అశ్వమేధ యాగ ఫలము ఇచ్చును. పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగించును. భక్తితో చేసిన వాడు స్వర్గమును పొంది ఆ తర్వాత ఉత్తమ గతిని పొందును. దీన్ని విన్నవాడు చదివినవాడు దేవలోకంలో గౌరవింపబడును. ఇప్పుడు కమల సప్తమి వ్రతం చెప్పెదను. ఈ వ్రతం చేయటం వలన సూర్యుడు ప్రసన్నుడగును. వసంత ఋతువులో శుక్ల సప్తమి నాడు చక్కగా స్నానం చేసి నువ్వుల పాత్రను బంగారు పద్మము నిలిపి వస్త్రములతో అలంకరించి గంధపుష్పములతో పూజించవలను. పద్మహస్తునికి నమస్కారము. విశ్వమును ధరించిన వానికి నమస్కారము. దివాకరునికి నమస్కారము. ప్రభాకరునికి నమస్కారము అని చెప్పవలను. సాయంత్రము బ్రాహ్మణుని వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పములతోనూ గౌరవించి నీటి కలశములతో పాటు పైన చెప్పిన వాటిని ఇవ్వవలను. తన శక్తిని అనుసరించి కపిలగోవును అలంకరించి దానం ఇయ్యవలను. అష్టమి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను. తాను మాత్రం నూనె లేని శాకాహారం తినవలను. ఈ విధంగా ప్రతి శుక్ల సప్తమి నాడు చేయవలను. వ్రతాంతంలో పాడి ఆవును లేదా బంగారు ఆవును పాత్రలు మంచము మొదలైనవి బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. విధి విధానముగా కమల సప్తమిని ఆచరించేవాడు అమిత ఐశ్వర్యం పొంది సూర్యలోకమున కేగెను. కల్పకాలం సప్తలోకములలో ఉండి తర్వాత ఉత్తమగతిని పొందును. దీన్ని శ్రద్ధగా విన్నవాడు చదివినవాడు గంధర్వ విద్యాధర లోకములు పొందును. ఇప్పుడు సమస్త పాప నివారకము సర్వఫలప్రదము అయిన మందార సప్తమి వ్రతం చెప్పెదను. మాఘశుద్ధ పంచమి నాడు ఎక్కువగా తినకుండా మరునాడు ఉదయాన్నే లేచి పండ్లు తోముకొని షష్ఠి నాడు ఉపవాసం చేయవలను. బ్రాహ్మణులను గౌరవించి రాత్రి మందార పర్వతం పూజించవలను. సప్తమి నాడు ఉదయాన్నే స్నానం చేసి తన శక్తి అనుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను. 8 మందార పుష్పములను చేయించి బంగారంతో బంగారు పద్మమునకు చేతియందు ధరించిన పురుషుని ప్రతిష్ఠించవలను. నల్ల నువ్వులతో అష్టదళ పద్మం ఏర్పరచవలను. తామ్ర కలశంతో బంగారు మందార పువ్వులను పెట్టి సూర్యుని ఉపాసించవలను. తూర్పు దిక్కులో పువ్వులను అర్పించుచు దీన్ని భాస్కరునికి సమర్పించుచున్నాను అని చెప్పవలను. అలాగే ఆగ్నేయ దిక్కులో దీన్ని సూర్యునికి సమర్పించుచున్నాను అని చెప్పవలను. దక్షిణ దిక్కులో పుష్పము దీన్ని అర్కునికి సమర్పిస్తున్నాను అని చెప్పవలను. నైరుతి దిక్కులో సమర్పించినప్పుడు దీన్ని ఆర్యమునకు సమర్పిస్తున్నాను అని చెప్పవలను. పడమట దిక్కులో సమర్పించినప్పుడు దీన్ని వేదధామమునకు సమర్పిస్తున్నాను అని చెప్పవలను. వాయవ్యంలో సమర్పించినప్పుడు చండభానునికి సమర్పించుచున్నాను అని చెప్పవలను. ఉత్తర దిక్కులో సమర్పించుచున్నప్పుడు దీన్ని పూషునికి సమర్పించుచున్నాను అని చెప్పవలను. ఈశాన్యంలో నేను ఆనందునికి సమర్పించుచున్నాను అని చెప్పవలను. తెల్లని వస్త్రములను ధరించిన వాడు సర్వాత్ముడు అయిన పురుషుని కర్ణికలో స్థాపించవలను. పువ్వులు పండ్లు భక్ష్యంలో సమర్పించి పూజించవలను.
వీటన్నింటినీ వేదవిధుడైన బ్రాహ్మణునికి సమర్పించి గృహస్థుడు మౌనమును అవలంబించి నూనె ఉప్పు లేని ఆహారంను తూర్పుముఖంగా కూర్చుని భుజించవలను. ఈ విధంగా ప్రతి సప్తమి నాడు నెల ఈ వ్రతం చేసి సంవత్సర కాలం ముగిసిన పిదప ధన వ్యామోహం లేకుండా తన శక్తి అనుసారం దీని గోవులతో దానం ఇవ్వవలను. ఇచ్చినప్పుడు మందారనాథునికి నమస్కారము, మందార భావనునికి నమస్కారము, నన్ను ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించమని చెప్పవలను. మందార సప్తమి వ్రతం ఆచరించేవాడు సమస్త పాప విముక్తుడై కల్పకాలము స్వర్గమును అనుభవించును. ఎన్నడూ సంసార సాగరంలో పడడు. దీన్ని విన్నవాడు చెప్పువాడు సమస్త పాప విముక్తుడు అగును, కోరిన ఫలములను పొందును. ఇప్పుడు శుభసప్తమి అని మరి ఒక వ్రతం చెప్పెదను. ఆనాడు ఉపవసించేవాడు రోగముల నుంచి శోకముల నుంచి విముక్తుడగును. ఆశ్వయుజ మాసంలో స్నాన జపములతో శుచి బ్రాహ్మణులను రావించి శుభసప్తమి వ్రతం ప్రారంభించవలను. కపిలగోవును గంధమాల్యాను లేపనములతో ఓ శుభకళ్యాణి, నీవు సమస్త భువనములకు నిలయము. నా శరీర శుద్ధి కోసం సూర్యుని నుంచి జన్మించిన నీకు నమస్కరించుచున్నాను. ఆర్యముడు నా యందు ప్రసన్నుడగునుగాక అని చెప్పి సాయంకాలం ఒక ప్రస్థ నువ్వులను, తామ్రపాత్రను, బంగారు వృషభమును, వస్త్రమును, పుష్పమాలలను, బెల్లమును, ఆసనములను, శయనమును, పాత్రలను, పండ్లను, నేతి భక్ష్యములను, పాలను సమర్పించవలను. పంచగవ్యములను తాగి కటిక నేలపై శయనించవలను. తెల్లవారిన పిదప వాటిని బ్రాహ్మణునికి భక్తితో సమర్పించవలను. ఈ విధంగా ప్రతి నెల వస్త్రములను, బంగారు గోవును, బంగారు వృషభమును సమర్పించవలను. ఈ విధంగా సంవత్సరం ముగిసిన పిదప విశ్వాత్మ ప్రీతి చెందునుగాక అని పలికి శయ్య, చెరుకు, బెల్లం, ఒక ప్రస్థ నువ్వులు, రాగి పాత్ర, బంగారు వృషభమును వేదవిధుడైన బ్రాహ్మణునికి ఇవ్వవలను. ఈ విధంగా శుభసప్తమి వ్రతం ఆచరించేవాడు విమలుడై కీర్తిమంతుడై జన్మజన్మలకు దేవలోకంలో అప్సర గంధర్వ గణాలచే పూజితుడగును. ఆ తర్వాత గణాధిపతి ప్రళయకాలం వరకు అక్కడ వసించి కల్పము ముగిసిన పిదప సప్త ద్వీపాధిపతి అగును. ఈ వ్రతం భ్రూణహత్య, బ్రాహ్మణ హత్య వంటి ఘోరమైన పాపముల నుంచి కూడా విముక్తిని కలిగించును. దీన్ని విన్నవాడు చెప్పువాడు చూచువాడు స్వర్గపాప విముక్తుడై విద్యాధరపతి అగును. ఈ వ్రతం 7 సంవత్సరములు ఆచరించిన వాడు సప్తద్వీపాధిపతి అయి చివరకు మురారి అయిన విష్ణువును పొందును. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.